ఒక పుష్టిని, ఒక సంతుష్టిని పెంచే ఒక సంబంధాన్ని, సందర్భాన్ని పుష్కరము అని అంటారు. అది శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి 12 ఏళ్లకి కూడా కేవలం నదులకు మాత్రమే కాదు, సకల చరాచర కోటికి 12 ఏళ్లకు ఒక్క చిన్నపాటి పరిణామం ఏర్పడుతుంది. మనలో కూడా మనుషులకైనా జీవజాలాలకైనా చరాచరాలు దేనికైనా కూడా ప్రతి 12 ఏళ్లకి ఒక చిన్న మార్పు జరుగుతూ ఉంటుంది. అది మనం గుర్తించేటట్లుగా ఉండకపోవచ్చు, కానీ జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా సరిగ్గా బ్రహ్మముహూర్తంలో లేచేటట్టే భగవంతుడు ఒక అలారాన్ని పెట్టాడు. మన గుండెల్లో స్థిరంగా ఉంటుంది అలారం. సరిగ్గా ప్రతి జీవికి 4 గంటలకి మెలకు వస్తుంది. కానీ అప్పుడు మేల్కొని పనులు చేసుకునేవారు కొద్దిమందే ఉంటారు. అటు తిరిగో ఇటు తిరిగో దుప్పటి తన్నో మళ్ళీ పడుకునేవాడు చాలామంది ఉంటారు. అంటే ఆ సమయం భగవంతుడు మనం లేవడానికి ఏర్పరిచిన ఒక ప్రాకృతికమైన ఒక పద్ధతిలాగే ప్రతి 12 ఏళ్లకి కూడా ఒక మార్పుని మన పెద్దలు గమనించారు. కాబట్టి నదికి అయినా సన్నిధికి అయినా పుష్కరాన్ని ప్రధానంగా ఆచరించండి అని చెప్పారు. అలా నదికి ఆచరించే పుష్కరాలు మనకి చాలా బాగా పరిచితాలు అయ్యాయి. గోదావరి పుష్కరాలు, కావేరి పుష్కరాలు, రాబోయే యమునా పుష్కరాలు, అంతకుముందు నర్మదా పుష్కరాలు, ఇలా వరుసగా సరస్వతి పుష్కరాలు. నదికి మాత్రమే 12 ఏళ్లకి పుష్కరాలు వస్తాయి అనుకుంటున్నాం కదా. అలాగే దేవాలయంలో కూడా ప్రతి 12 ఏళ్లకి తీసుకునవలసిన జాగ్రత్తలతో పాటు చేయవలసిన వైభవాలు ఉంటాయి. ఆ వైభవాన్ని పెంచుతూ ఉండాలి. ప్రతి 12 ఏళ్ళకి ఒక వైభవాన్ని సమకూరుస్తూ, ఒక ఉత్సవాన్ని జోడించుకుంటూ ప్రజలకి ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంపొందించేటట్లుగా ఆ పుష్కరాల ప్రక్రియకి ఒక పథక రచన చేసుకోవాలి. దానికి తగినట్లుగానే ఈ పుష్కరం ఇక్కడ నుండి మన దేవాలయంలో ఒక చక్కటి సేవ ఒకటి శాశ్వతంగా జరగాలి అని పెద్దలు సంకల్పించారు. అదేమి అంటే నిత్యము కూడా ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత ప్రతిరోజు 10 నుంచి 11 గంటల దాకా ఒక అర్చక స్వామి ఇక్కడ సంక్షేప రామాయణాన్ని పారాయణం చేస్తారు. మనం చేయించుకోవాలి అనుకుంటే వారికి కమిటీ వారి యొక్క నిర్దేశం ప్రకారంగా ఆ కొంత దేవాలయానికి కనుక మనం ఇవ్వగలిగితే మన పేరుతో ఆ నెలంతా కూడా సంక్షేప రామాయణ పారాయణం చేసేటట్లుగా ఒక అద్భుతమైన అంశాన్ని జోడించడం జరిగింది. నెలకి 1500 రూపాయలు అంటే రోజుకు 50 రూపాయలు. 50 రూపాయలతో ఈ భద్రాద్రి మన ప్రసన్నాంజనేయ స్వామి పైన అధిష్ఠితుడుగా ఉన్న రామచంద్ర ప్రభు సన్నిధిలో సంక్షేప రామాయణ పారాయణ చాలా ఫలితాన్ని ఇస్తుంది. నిన్ననే మన పెద్దలు చెప్పారు, రఘునాథ దేశికుల తపోభూమి ఇది కదా. అలాంటి పెద్దలు చాలా ఇష్టపడ్డా, ఈడుపడ్డా, ఇది నాది అనుకున్న దేవాలయం ఇది. ఇక్కడ ఉండే భగవంతుడు చాలా ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైనా మనలో కూడా భగవంతుడు ఉంటాడు, కానీ ఎలా కూర్చుంటాడు అంటే శాస్త్రం చెప్తుంది, ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుంటాడు. ఎప్పుడు వెళ్ళిపోదామా వీడి దగ్గర నుంచి, ఇప్పుడు ఏమాత్రం నా మీద ఆదరణ లేదు, నేను ఉన్నాననేటువంటి ఒక గమనింపే లేదు వీడికి అని కూర్చుంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అనుకుని అక్కడే కూర్చునే హృదయాలు కొన్ని ఉంటాయి. వాడనే విష్ణు చిత్తులను షటగోపులను అంటారు కదా. విష్ణువు చిత్తమందు కలిగిన వాడు కాబట్టి విష్ణు చిత్తుడు అని వ్యాఖ్యానించి కాదండి. ఎవడి చిత్తము ఎప్పుడు విష్ణువు ఎందే ఉంటుందో వాడు కూడా విష్ణు చిత్తుడే అని విష్ణు చిత్తుల వారికి అందమైనటువంటి ఒక నిర్వచనాన్ని ఇచ్చారు పెద్దలు. విష్ణువు చిత్తమందు ఉండేవాడు, విష్ణుని యొక్క చిత్తమందు తాను ఉండేవాడు, ఆయన విష్ణు చిత్తుడు అని అంటారు. అంటే మన యందు కూడా భగవంతుడు ఉంటాడు, కానీ ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంటాడు. కొన్ని దేవాలయాల్లో కూడా వాళ్ళు చేసే ఆరాధన లేకపోతే అక్కడ జరిగే ప్రక్రియలో అలా ఉంటారు. కానీ మన దేవాలయంలో పెద్దల యొక్క సంపర్కం ఉన్నది కాబట్టి ఇక్కడ రామచంద్ర ప్రభువైనా ఆంజనేయ స్వామి అయినా చాలా ఆనందంగా కూర్చుంటారు. ఇలాంటి భగవంతునికి
బ్రహ్మోత్సవాలు సంకల్పించుకున్నాం మనం. ఈ పుష్కరోత్సవములలో భాగంగా కళ్యాణ మహోత్సవం ఈనాడు జరుపుకోబోతున్నాం. కళ్యాణానికి నిన్న ఎదుర్కోలు చాలా వైభవపేతంగా జరిగింది. ఎంత దెబ్బలాటైతే ఈ సంబంధం కుదిరిందండి. ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఎంత దెబ్బలాడుకున్నారు. మాది గొప్ప, మాది గొప్ప, మాది గొప్ప అంటే చివరికి రెండు గొప్పగానే మిగిలే కదా. రామచంద్రమూర్తి ఈ అమ్మాయికి దొరకడం వారి అదృష్టం. ఈ అమ్మాయికి రామచంద్రమూర్తియే దొరకడం ఆయన అదృష్టం. ఇద్దరూ కూడా తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన సంపదాం రాఘవోర్హతి వైదేహీం పంచేయమసితేక్షణ అని ఎదుర్కోళ్ళ మధ్యలో మన సడగోపాచ గారు మాట్లాడుతూ ఒక్క విశేషణం సీతమ్మ వారికే ఎక్కువ ఉందంటే కాబట్టి సీతమ్మ తల్లే గొప్పది అనేసారు. అలా అంగీకరించారండి. అలా అంగీకరిస్తారు కనుక అసితేక్షణ అంటే అర్థం ఏమిటి అంటే అసితేక్షణుడైన రామచంద్ర ప్రభువు భార్య కాబట్టి ఆవిడ అసితేక్షణ కదా. మాధవుని భార్య మాధవి కదా. అలాగే అయినట్టుగానే అసితేక్షణస్య స్త్రీ అసితేక్షణ అంటే అది ఆయనకి వర్తిస్తుందండి, ఈవిడికి ఇద్దరికి వర్తించేటట్టుగా ఆంజనేయ స్వామి చెప్పాడు. ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యయం జోడించాడు అంతే. అది మనం దాని విగ్రహవాక్యం చూస్తే రెండూ గొప్పే. అలా కళ్యాణం నిశ్చయమైంది. రామచంద్రమూర్తి రెండు మాటలు ఎప్పుడు మాట్లాడు అని రామాయణంలో ఉంది. రామః ద్విర్నాభిభాషతే. దాని హనుమత్ కవి ఇంకా చాలా అందంగా చెప్తాడు. ద్విహి సంధత్తే శరం దిన్న సంధత్తే శరం. రెండు మార్లు రాముడు బాణం ఎప్పుడు వేయడు. విస్థాపయతే యాచకాన్. తన దగ్గరికి ఆశ్రయించిన వాడిని రెండు మార్లు ఆశ్రయించేటట్టుగా చేయడు. ఒకసారి ఆశ్రయిస్తే వాడు పని అయిపోతుంది. అదే సకృదేవ కదా. అంటే ద్విస్థాపయతి యాచకానపి. రెండు సార్లు యాచకులు కూడా దగ్గర రావక్కర్లా. ఒకసారి అడిగితే వాడికి ఎంత కావాలో అంత ఇస్తాడు. రామో ద్విర్నాభిభాషతే. రాముడు రెండు సార్లు ఏ పని చెయ్యడు అని. కానీ రాముడు సీతమ్మను పొందడానికి మాత్రం ఒక్కొక్క పని రెండు సార్లు చేశాడండి అన్నారు తమాషాగా. ఏమా పని? ఉత్క్షిప్తం సహ కౌశికస్య పులకైః సార్ధం ముఖైర్నామితం. రాముడు సీతమ్మను వివాహం చేసుకోవడానికని శైవ ధనుర్భంగాన్ని, పరమేశ్వరుని యొక్క ధనస్సు ఉంది కదా,